హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్కి సంబంధించి కాలేజెస్ సెలక్షన్స్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. దాన్నే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అంటారు. 27, 28 అంటే నిన్న ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఎవరైతే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోలేదో ఈరోజు ఈ లిస్టులన్నీ కూడా చూసుకొని ఈరోజు సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అయితే రేపు కూడా మనకు అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పాడు, కానీ ఈ రోజు కూడా మీకు కుదరనట్లయితే రేపు కూడా చేసుకోవచ్చు. అక్కడ ఆప్షన్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. అలాగే ఎవరైతే నేను కాలేజెస్ రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నానో ఇప్పుడు మార్చుకోవాలనుకుంటున్నారంటే రేపు మళ్ళీ మీరు లాగిన్ అవ్వడానికి వారు అవకాశం ఇస్తారు. రేపు మార్చుకోవచ్చు. అలాగే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. అయినప్పటికీ మీకు మళ్ళీ చెప్తాను. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ లాగిన్ మీద ఎంటర్ చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అనేది మీరు ఎంటర్ చేసినట్లయితే మీ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇక్కడ స్క్రీన్లో చూపిస్తాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా కాలేజెస్ లిస్ట్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఫస్ట్, సెకండ్, థర్డ్ మీరు ఎన్ని కాలేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సీట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అలాగే తక్కువ ర్యాంకు బాగా వచ్చిన వాళ్ళు మీకు నచ్చిన కాలేజెస్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ బెస్ట్ కాలేజెస్ సంబంధించి మనం చేసాం వీడియోస్. వాటిని బట్టి కూడా మీరు లిస్ట్ని బట్టి కూడా మళ్ళీ చూసి ఆప్షన్స్ ప్రియారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీకు పెండుకంటి ఫస్ట్ రావాలనుకుందాం అనుకోండి, అది కింద ఎక్కడైనా డౌన్లో ఉన్నట్లయితే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ అప్ బటన్ క్లిక్ చేస్తే అప్ పైకి వెళ్తుంది అనమాట. లేదా నాకు డౌన్ కావాలంటే ఇక్కడ డౌన్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ కాలేజెస్ లిస్ట్లో ఉన్న కాలేజెస్ కూడా కనిపించవు కొంతమందికి అయితే. అప్పుడు యాడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి అక్కడ మీరు యాడ్ టు ప్రియారిటీ అనే దాంట్లో మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని కాలేజెస్ కనిపిస్తాయి, దాన్ని క్లిక్ చేసి యాడ్ టు ప్రియారిటీ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు మళ్ళీ ఈ లిస్ట్లోకి అయితే అవి యాడ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు అప్ అండ్ డౌన్ చేసుకొని మీకు నచ్చిన కాలేజెస్ అయితే పెట్టుకోవచ్చు. చివరిగా సేవ్ అండ్ కంటిన్యూ అని మీరు సెలెక్ట్ చేసినట్లయితే నెక్స్ట్ మిమ్మల్ని ప్రింట్ ఆప్షన్ దగ్గర తీసుకెళ్తుంది. మీరు ఎన్ని కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అవి ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవడానికి ట్రై చేయండి, లేదా పీడిఎఫ్ అయినా సేవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ విధంగా అయితే కాలేజెస్ సెలెక్షన్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. అలాగే కాలేజెస్ లిస్ట్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లేదా మాకు సీట్ వస్తుందా రాదా అనుకునే వాళ్ళు మాత్రం అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. మెయిన్గా ఎక్కువ సీట్స్ ఇక్కడ 96 ఉన్నాయి, 96 ఉన్నాయి ముందు చేసుకోండి. తర్వాత 48 అలా చేసుకోండి. సో ఇప్పుడు రాకపోయినట్లయితే సెకండ్ పేజ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అప్పుడు కూడా కాలేజెస్ సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి 3 years 5 years ఇంకా ఎల్ఎల్ఎం స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా, చూడలేదు, ఒకసారి చూడండి మీరు. కాబట్టి ఈ విధంగా అయితే కాలేజెస్ సెలెక్షన్ అయితే పెట్టుకోండి. ఇవి అనమాట ఇంపార్టెంట్ డేట్స్ మీకు అప్డేట్ ఇద్దామని అయితే చేశాను. రేపు కూడా ఎడిట్ చేసుకోవచ్చు మీరు. తర్వాత 31వ తారీఖు ఎవరైతే కాలేజెస్ సీట్లు వచ్చాయో వాళ్ళకి ప్రొవిజనల్గా మనకు జాయినింగ్ రిపోర్ట్స్ కానీ అలాట్మెంట్ ఆర్డర్స్ కానీ ఇవన్నీ వస్తాయి. తర్వాత మనం 6వ తారీఖు వరకు జాయిన్ అవ్వచ్చు. 2 నుంచి 6వ తారీఖు వరకు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా మాట్లాడుకుందాము. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.